విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు. ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడుదురు వెంకటేష్ గారు. మనతోటి బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఒకసారి మీరు మీట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి సార్. వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? హైదరాబాద్, ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి మహానగరం, ఆల్రెడీ ఇక్కడ ఎన్నో ఐటీ నాన్ ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఈ ఇమేజ్ ఏ మేరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు దావోస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? సో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో అసలు ఏ విధమైనటువంటి సదస్సులు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు చాలా చెప్పారు లెక్కలు. 2024, 25, 25, 26 సో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది ఏమంటారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఈ 2 సంవత్సరాలలో డిసెంబర్ 23లో వచ్చిండ్రు, వాళ్ళు జనవరి 24లో వెళ్ళిండ్రు, జనవరి 25లో వెళ్ళిండ్రు, జనవరి 26లో ఈ 3 సార్లు వెళ్తున్నారు. దాంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పి రైజింగ్ తెలంగాణ కార్యక్రమం పెట్టిండ్రు. దీని మీద ఇప్పటి వరకు ఏ రోజు కూడా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసి మేము 35,000 ఉద్యోగాలు వచ్చినాయి, 40,000 ఉద్యోగాలు వచ్చినాయి, 50,000 ఉద్యోగాలు వచ్చినాయి అని మాట్లాడడం కాదు. ఎంఓయూలు చేసుకోవడం వేరు. నిజంగా ఎంఓయూలను కూడా ఈ రోజు కూడా వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా నిజంగా వాళ్ళు సాధించినటువంటి ప్రగతిని కానీ, ఎగ్జిక్యూట్ అయినటువంటి కంపెనీ, ఈ కంపెనీలు వచ్చినాయి, ఈ కంపెనీలు ఎగ్జిక్యూట్ అయినాయి, ఈ కంపెనీలలో ఉపాధి జరిగిందని చెప్పగలిగే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలలో కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళ పారిశ్రామిక వాడలేదు, కొత్త పారిశ్రామిక వాడనే ఏర్పాటు చేయలేదు, కొత్త కంపెనీని కూడా వాళ్ళు ఏమీ ఏర్పాటు చేయలేదు. మొదటిసారి వెళ్ళినప్పుడు అన్ని ఇండియన్ కంపెనీసే, అది కూడా ఆదాని కంపెనీతో ఏర్పాటు చేసుకున్నారు, టాటాతో ఏర్పాటు చేసుకున్నారు, జెడ్ వర్క్స్ తో ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంపెనీలు అన్ని కూడా ఇండియాలో ఉన్న కంపెనీలే. రెండోసారి వెళ్ళినప్పుడు 1,78,000 కోట్లు అని చెప్పిండ్రు. అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయింది అనేది నోబడీ నోస్. ఆ రైజింగ్ తెలంగాణ పేరు మీద బీజేపీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా చెప్పిండ్రు, ఇక్కడ మాకు మంచినీళ్ళు ఇచ్చేటోడు కూడా గతి లేడని చెప్పిండ్రు. వాళ్ళు 5 లక్షల కోట్లు అని ఒకరు, 6 లక్షల కోట్లు అని ఒకరు, ఇంకొకరు 3 లక్షల కోట్లు అని ఒకరు, విభిన్న పత్రికలలో విభిన్న రీతిలలో వాళ్ళ విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, మాకు ఎంఓయూలే అని చెప్పిండ్రు. వస్తే సంతోషిద్దాం, రావాలని కోరుకుందాం, రైజింగ్ తెలంగాణ కావాలనే కోరుకుందాం, అభివృద్ధి జరుగుతున్న తెలంగాణ కావాలనే కోరుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంటది. తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ అనేటువంటి ఒక భౌగోళిక విభజన జరగాలని కోరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం తెలంగాణ బిడ్డలను ఎదగాలనే కోరుకుంటది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తే మంచిదే. మా ప్రభుత్వ హయాంలో 9.5 సంవత్సరాల కాలంలో 3,50,000 కోట్లతోని 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 1,20,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. 50,000 నోటిఫికేషన్లు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన చేసిండ్రు, ఇందులో సందేహం లేదు. అంటే మీరు ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వ హయాంలో ఎంత ఉపాధి కల్పన జరిగింది అనేటువంటిది. 75,000 కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఉంటే మేము 5 లక్షల కోట్లకు పెంచినాం. ఇప్పుడు వాళ్ళు 1,17,000 కోట్లు సాలిన ఎగుమతులు మేము 2 సంవత్సరాలలో పెంచినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది వీళ్ళు చేసినా చేయకపోయినా 10 సంవత్సరాలలో సాధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, టీఎస్ ఐపాస్ కావచ్చు, టీహబ్ కావచ్చు, విహబ్ కావచ్చు, టామ్కామ్ కావచ్చు, ఎస్ఆర్డిపి నిధుల కింద మేము ఏర్పాటు చేసిన ఒక 40 ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాలకు మేము ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మేము కంప్లీట్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదా మెట్రో కావచ్చు, ఇవన్నీ కూడా మా హయాంలోనే కంప్లీట్ అయినాయి. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇవన్నీ మేమే చేసినామని. ఈ అభివృద్ధి అంతా కూడా ఒక్కరి ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా మెట్రో కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కానీ జరగలే. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తయిన అభివృద్ధిని పూర్తిగా మా ఖాతాలో వేసుకుంటామని అంటే అది వాళ్ళ యొక్క
కాదు, విద్యకే శ్రీనివాస్ గారు, వదిలిపెట్టేస్తున్నాయి. ఇప్పుడు మెట్రో ప్రజలు మెట్రో చూస్తున్నారు, రైలు ప్రజలు మీ- మీ కా- గమనిస్తున్నారు. ఇప్పుడు మెట్రో రైలు 10 మీ ఖాతాలో సంవత్సరాల్లో ఏ వేస్తున్నట్టే విధమైనటువంటి కాదు. హైదరాబాద్ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వినిపిస్తున్నాయా అండి మీకు? వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. మెట్రో రైలు అనేటువంటి ప్రాజెక్టు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లీట్ అయింది. కానీ అసలు అవును. ఆ ప్రాజెక్టు తీసుకొచ్చింది ఎవరు, శంకుస్థాపన చేసింది ఎవరు, సో ఆ కష్టం అంతా ఎవరు ముందు ఉన్న నేను బ్రహ్మనాయుడు గారు నేను అదే చెప్తున్నా. నేను అట్లా వేగ్గా నేనే కంప్లీట్ చేసిన, నేనే దాన్ని అంకురార్పణకు నేనే కారణం అని చెప్పట్లే కదా. ఈ రోజు తెలంగాణలో ఐటీ పరిశ్రమ ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది అంటే ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూస్ తీసుకెళ్తున్నాయి. మా హయాంలో అసలు అభివృద్ధి జరగలేదంటే మూర్ఖత్వం అని మాట్లాడుతున్నాం. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు అందించాలి, ఆ ప్రయత్నం చేయాలి. శ్రీనివాస్ గారు చెప్పండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అనేటువంటి పేరు వాడారు. అప్పట్లో ఆయన హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినటువంటి ఫోటోలు ఇప్పటికి కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. సో అయితే ఆ తర్వాత కంటిన్యూ చేసి అన్నాయి. కానీ కీలకంగా ఎవరైతే అంకురార్పణ చేశారో, ఎవరైతే కష్టపడి ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఎవరైతే ముందడుగు వేశారో చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో మీ నాయకుడు కేటీఆర్ గారే చంద్రబాబు గారి పేరు చెప్పారు, కానీ మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు నేను ఏమంటున్నా, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్న చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోవడానికి నాకేమన్నా అభ్యంతరం అనండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నాకు శత్రువా, లేదా తెలంగాణ ప్రజలకు ఏమన్నా శత్రువా? అట్లేం కాదు కదా. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ ఈ సర్వీసెస్. ఆయన ఇతోధికంగా తన ఉన్న కాలంలో తన విజన్ ప్రకారం ఆ తెలంగాణ కాదు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. విడిపోయిన తర్వాత విభేదాలు రావచ్చు, లేకపోతే ఇక్కడ పూర్తిగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల రాజకీయ ప్రాబల్యం ప్రభావం ఉండకుండా చూడాల్సిన అవసరం మా పైన ఉండే. ఒక రాజకీయ సుస్థిరత గాని తెలంగాణ అస్తిత్వాన్ని నిబ్బరపరిచే పరిస్థితి కావచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల హృదయాలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం మాకుండా. మేమంతా మూర్ఖంగా జెండా దిమ్మెలు ఇరగొట్టాలి, లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసే ఏం మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా దిమ్మలు కూల్చాలి. అది కూడా నేను వచ్చినటువంటి పార్టీని నేను మర్చిపోలేదు, మా గురువు గారికి కూడా దక్షిణ చెల్లిస్తున్నా అనే విధంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం అంటే జెండాలు కూల్చివేయడమా, మళ్ళీ దాన్ని సమర్థించడం, ఇదొకటి. ఇదే మనం నేర్పేది జనానికి. ఇది అనంటే మనము యువ నాయకులుగా మనం మాట్లాడాల్సిందా, లేదా పెద్ద నాయకులుగా వాళ్ళు మాట్లాడుతుందా? రాజకీయ నాయకులు అంటే ఆ పరిస్థితులు పోయినాయి. సమాజాన్ని నిర్దేశించి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు కూల్చివేతలు చేయాలని చెప్పేటువంటి పరిస్థితికి దిగజారిపోయినరు. భాష గాని, భావజాలం గాని, భావ ప్రకటన గాని ఇంత దుర్మార్గంగా మారిపోతే ఎట్లా అండి? ఇదా మనం చేయాల్సింది. నిర్మాణం చేయాల్సినటువంటి వ్యక్తులు కూల్చివేతలకు అంకురార్పణ చేస్తే ఎట్లా అండి? తెలంగాణ రాజకీయాలను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు అన్నారు. అదేనా మీరు అంది? ఏమంటారు? కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తున్న చరణ్ కౌశిక్ గారు ఇందాక మాట మాట్లాడారు. తమ్మినాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడు, అక్కడ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి. గాడి తప్పితే అక్కడ కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంగా ఉండి ఆయన వ్యాఖ్యలు చేస్తే ఆ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుండాలని దాని ఉద్దేశం. అంతేగాని దానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడితే అక్కడ ఆయన ఏదైనా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, లేదు ఆయన చేసిన ఆ ప్రభుత్వంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా చేసినటువంటి పథకాల మార్పు కానీ, లేకపోతే ఆయన తీసుకొచ్చిన నిర్ణయాల పట్ల సంపూర్ణంగా మార్పులు ఏదైనా జరిగి ఉంటే ఆయన ఆక్రోశం, ఆవేదన వెలిబుచ్చవచ్చు. దానికి తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు మేము నీటి జలాల గురించి మాట్లాడుతున్నాం. గోదావరిలో 260 టీఎంసీలు వాడుకోవాలని 94 లక్షలు ఖర్చు చేసి మేము కాళేశ్వరం నిర్మాణం ఏర్పాటు చేస్తే అది పూర్తిగా కూలిపోవాలనేటువంటి బ్యారేజీలు కూలిపోవాలనే ఆలోచన చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 29 ఏవైతే రంగనాయక సాగరు అవన్నీ ఈ 29 ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని అయితే వాడుకుంటుంది కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం అంటున్నారు. గోదావరి జలాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకురాలి. ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది, ఆ తర్వాత పూర్తిగా కంప్లీట్ చేసి నీళ్లు తీసుకొచ్చింది హైదరాబాద్ కి బీఆర్ఎస్ పార్టీ. నేను అనేది ఏమంటే
రామినాయుడు గారు అన్ని మేమే చేసినాం, అన్ని నువ్వే చేసినావు అంటే మరి 78 సంవత్సరాల భారతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించిన తర్వాత కూడా ఇంకా పేదరికం, అవిద్య, ఇవన్నీ కులం, మతం హెచ్చుమీరి ఎందుకు పోయింది? ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయి? వీటన్నిటికి మీరు బాధ్యత అని మరి ఎందుకో చెప్పరు? ఏ రోజైనా మీరు కాంగ్రెస్ పార్టీ అవును ఈ దేశం ఇంకా దరిద్రంగా ఉండడానికి, ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి మేమే కారణం, మేమే కారణం, మేమే కారణం అని మాట్లాడండి. అది కాదు. సంపూర్ణ చాలా మందికి కూడు గుడ్డ పేదలకి చాలా మందికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు పదే పదే. వీళ్ళు ఇంకా మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు మా పార్టీ హయాంలో లీకులు జరిగినాయి. అవును లీకులు జరిగినాయి, వాటి మీద చర్య తీసుకున్నాం. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో లీక్ ఎందుకు జరిగింది? నల్గొండలో 10th క్లాస్ పేపర్ ఎందుకు లీక్ జరిగింది? మీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది కదా, 2 ఏళ్లలో జరిగింది కదా. 10 ఏళ్లలో లీకులు జరిగినాయి అంటున్నావు, 2 ఏళ్ల ప్రభుత్వంలో ఎందుకు లీకులు జరిగినాయి? 2 ఏళ్ల ప్రభుత్వంలో 2,80,000 కోట్లు ఎందుకు అప్పు చేసిండ్రు? మేము అధికారంలో ఉన్నప్పుడు 90% కదా మేము గెలిచింది పంచాయతీలు, మీరు 60% కదా గెలిచింది. పార్టీ తూర్చుకు పెట్టుకుపోతుందా? ఒకసారి పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు రాకపోతే పార్టీ లేదా? మరి పంచాయతీ ఎన్నికలలో సాధించడం కదా. మీరు ఇవాళ సవాల్ చేస్తున్నా నేను, మీరు రేపు పొద్దున మున్సిపాలిటీ ఎన్నికలలో మేము పోయినసారి 116 గెలిచినాం, మీరు ఎన్ని గెలుస్తారు దమ్ముతో చెప్పండి? 50% గెలుస్తున్నా? నెక్స్ట్ ఎలక్షనా? నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్ మీరు అంత బ్రహ్మాండంగా చేసినాం, బాగా చేసినామని మాట్లాడుతున్నారు కదా. మీరు గెలిచినరా? దావోస్ పర్యటనకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తుండ్రు? ఆయనకు ఒక భయం, తను వెళ్ళకపోతే తన ఇమేజ్ పాడవుతుందని. మాకు భయం లేదు. ప్రాంతీయ పార్టీగా ఆ రోజు మా బాస్ కేసీఆర్, మా పార్టీలో ఎవరు ఎదురుబడి మాట్లాడరు. మా దాంట్లో గన్ కల్చర్ లేదు. మీరు కాంట్రాక్టులు పంచుకోవడానికి గన్నులు వాడిండ్రు, వసూలు చేసుకోవడానికి గన్నులు మాట్లాడిండ్రు. ఒక మంత్రి కారులో పిఎన్ ఎక్కించుకోకపోతుంటే ఇంకొక మంత్రి పోలీసులను పంపించిండ్రు. ఒక మంత్రి నేను నాకు సంబంధం లేదంటాడు. ఒక వార్తా కథనం వస్తుంది, ఇంకో మంత్రి చెప్తాడు ఈయన అల్లుడి కోసమే చేస్తుంటారు. ఇవన్నీ మా దగ్గర లేవు కదా, మా హయాంలో జరగలేదు కదా. మీరు ఆరోపించారు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలి ప్రజల ముందు. ఓకే 1 by 1 మాట్లాడదాం సార్, పెట్టేసి 1 by 1 మాట్లాడదాం. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి సాహెబ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సాహెబ్ గారు నమస్తే అండి. 2 ఏళ్ళ ఒక మాట